అయితే వాళ్ళు అంటున్నారు. కెమెరామెన్ సత్యంతో సతీష్, 6 టీవీ, నిజామాబాద్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పాత కేసులో నేరస్తుడిగా ఉన్న వ్యక్తి కానిస్టేబుల్ ను కత్తితో పొడిచి చంపాడు. పాత కేసులో పరారీలో ఉన్న నిందితుడు రియాజ్ ను సిసిఎస్ ఎస్ఐ భీమరావుతో కలిసి కానిస్టేబుల్ ప్రమోద్ ను పట్టుకున్నారు. రియాజ్ ను సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న క్రమంలో నిందితుడు రియాజ్ తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణంగా పొడిచారు. కత్తిపోట్లతో తీవ్ర రక్తస్రావమైన కానిస్టేబుల్ ప్రమోద్ మృతి చెందాడు. అనంతరం నిందితుడు రియాజ్ అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుని కోసం పోలీసులు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సిసిఎస్ కానిస్టేబుల్ ఒక అక్యూజ్ రియాజ్ అనే అక్యూజ్ని తీసుకొస్తున్నప్పుడు అతను మన కానిస్టేబుల్ని మీద అటాక్ చేసి కానిస్టేబుల్ని స్టాప్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ అక్కడ ఇంజరీస్ పడిపోతే ఇమీడియట్గా ఎస్ఐ గారు అదే టైంలో అక్కడ ఎస్ఐ గారు అక్కడిని షిఫ్ట్ చేసి చేయడం జరిగింది. ఇక్కడ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే అక్కడ వ్యక్తి పెనుగులాట జరుగుతూ ఉంది. అంటే జనాలు చూస్తూ ఫోటోలు చూసుకుంటూ బిజీగా ఉన్నారు. హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అని ఆటో అడిగితే ఆటో వాళ్ళు కూడా కుదరదు అని వెళ్ళిపోతున్నారు. సొసైటీ మనం ఎట్లా ముందుకు వెళ్తున్నాం, మేము వెళ్తున్నాం అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నాను. ఒక వ్యక్తికి ఇంజరీ అయింది, అది పోలీసే కాదు ఎవరైనా ఉండొచ్చు. ఒక వ్యక్తికి రక్తం కారుతూ ఇంజరీ ఉంటే మనం సహాయం చేయాల్సింది పోయి మాకొద్దు మాకు తెలియదు అని వదిలేసి వెళ్తున్నారు. అందరికీ మా విజ్ఞప్తి, పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి పనిచేస్తూ ఉంది. ఎన్నో నేరాలు ఆపుతున్నాం, ఎన్నో క్రైమ్స్ ఛేదిస్తున్నాం. ఈ ఒక క్రైమ్ ఛేదించే విషయంలోనే ఒక కానిస్టేబుల్ ఇప్పుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ లేని లోటుని ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరు తిరిగి అందిలేరు. కనీసం అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు లోకల్ ఎవరైనా పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అతను పారిపోయాడు, అక్యూజ్ ముందు నుంచి పారిపోయాడు, ఎవరు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు అట్లీస్ట్ అరవడానికి కూడా రాలేదు. కనీసం షిఫ్ట్ చేయడానికి రండి హెల్ప్ చేయడం అని మా ఎస్ఐ గారు అడిగిన రిక్వెస్ట్ చేసిన ఆటోలు కూడా ఆగలేదంటే ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నామో మనం మీరే ఊహించుకోండి. అందరికీ ఒక విజ్ఞప్తి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, వాయు కాలుష్యాన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు. యువకులు